తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన డాక్టర్ ప్రియాంక హత్య కేసులో విచారణ అధికారిని నియమించింది ఏపీ ప్రభుత్వం. తూర్పుగోదావరి జిల్లా అడిషనల్ ఎస్పీ పాటిల్ దేవరాజుకు విచారణ బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేసు దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేసి నిందితులకు చట్ట ప్రకారం శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దర్యాప్తులో రాజమండ్రి సౌత్ జోన్ డీఎస్పీ శివప్రియ, ప్రకాష్ నగర్ పోలీస్ స్టేషన్ సిఐ బాజీలాల్ సహకారం అందించాలని సూచించింది. ఈ నెల 3న డాక్టర్ ప్రియాంక తన స్నేహితుడితో కలిసి రాజమండ్రిలోని ప్రసాద్ ఆదిత్య మాల్కు సినిమా చూసేందుకు వెళ్ళింది. మాల్ నుంచి ప్రియాంక తిరిగి వస్తుండగా ఇద్దరు తాగుబోతులు కారుతో ఢీకొట్టారు. దీంతో ఆమె కారులో ఉన్న ఇద్దరి వైపు కోపంగా చూసింది. మరింత రెచ్చిపోయిన నిందితులు మరోసారి కావాలని ఢీకొట్టారు. ఆ స్పీడ్కు మెడికో ప్రియాంక కిందపడి చనిపోయింది. మాల్ సిబ్బంది గట్టిగా కేకలు వేస్తూ యువకులను అడ్డుకునే యత్నం చేశారు. కానీ యువకులు కారును అలానే ముందుకు పోనిచ్చి తప్పించుకున్నారు. ప్రియాంక తలపై నుంచి కారు దూసుకెళ్లింది. ఆమెను రాజమండ్రిలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాద్కు తరలించారు. సికింద్రాబాద్ కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది ప్రియాంక.